వేరైనా రైతులంతా ఒక్కటే, పార్టీలు వేరైనా రైతులంతా ఒక్కటే, పార్టీలు వేరైనా రైతులంతా ఒక్కటే. మారిందన్నావురా ఎక్కడ మారిందిరా, మారిందన్నావురా ఎక్కడ మారిందిరా, మారిందన్నావురా ఎక్కడ మారిందిరా, మారిందన్నావురా ఎక్కడ మారిందిరా. రుణమాఫీని వెంటనే అమలు చేయాలి, రుణమాఫీని వెంటనే అమలు చేయాలి, పాల బిల్లులు సకాలంలో చెల్లించాలి, పాల బిల్లులు సకాలంలో చెల్లించాలి, పాల బిల్లులు సకాలంలో చెల్లించాలి. రైతు జై జవాన్, జై జవాన్. ఈరోజు తాడ్వాయి మండల కేంద్రంలో జరుగుతున్న రైతు ధర్నాకి ఒక చిన్న పిలుపుతో వచ్చిన అన్ని పార్టీ జెండాలను పక్కబెట్టి వచ్చిన నాయకులందరికీ, రైతులందరికీ పేరు పేరున నా యొక్క అభివందనాలు. ఎందుకంటే ఈరోజు ధర్నా మన నుంచే మొదలు కావాలన్న ఒక ఉద్దేశంతో రైతులందరూ కలిసికట్టుగా వచ్చారు. పంటలు కోసే టైం వచ్చింది, అడిగేటోళ్ళు లేడు, రైతు బంధు లేదు. రైతు బంధు ఇంతకు ముందున్న నాయకులు అది బిచ్చమా అన్నారు. అధికారంలోకి వచ్చినాక ఆ బిచ్చం లేదు, ఉన్నది బా ఉంచుకున్నది బా పరిస్థితి వచ్చింది. పంటలు కోసే టైం వచ్చినా కానీ ఆ రైతుకి కోసేందుకు డబ్బులు లేక ఆయన ఎంత అవస్థపడుతుండో ఒక రైతుగా ఇక్కడ ఉన్న రైతులందరికీ తెలుసు. రుణమాఫీ కాక రైతులందరూ ఎంత బాధలు పడతారో రైతులందరికీ తెలుసు. ఇక్కడున్న అధికారులకు తెలుసు, పోలీసు వాళ్ళకి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే మన దగ్గర భారతదేశంలో 80% అందరూ వ్యవసాయం ఆధారం మీదే ఉండేటోళ్ళు. దయచేసి గమనించాలి. ముఖ్యంగా మా తాడ్వాయి మండల కేంద్రంలో పాల రైతులు అధికంగా ఉంటారు. రైతులే రాజ్యం అనే డప్పాలు కొట్టే లీడర్లు 15 రోజులకోసారి బిల్లు పడకపోతే వాళ్ళ బాధ వర్ణనారహితం. దానికి డబ్బులు ఉండే, దానేస్తాడు దానేయడు, జీతగాళ్ళు వర్కర్స్ రారు, పండుగ వస్తుందంటే బట్టలకు డబ్బులు ఉండవు. దేనికి డబ్బులు లేక ఒక్కొక్కల అవస్థ ఇక వాళ్ళు చెప్పుకుంటలేరు, ఒక్కొక్కల బాధలు. దయచేసి పార్టీలను చూడకుండా ప్రజలకు మీరు ఏదైతే హామీ ఇచ్చిర్రో దాని ప్రకారం నిలబడి అధికారం ప్రజలు ఇచ్చిర్రు. ఇంకా 4 ఏళ్ల వరకు ప్రజలతో ఉండాలి. కానీ ఈ 5 నెలలకే మీరు మొత్తం కుంపడి పెట్టి అందరినీ రోడ్డు మీద ఎక్కేటట్టు చేస్తే అది మీకేం న్యాయం కాదని మేము సీఎం గారిని కోరుతున్నాం. 2 లక్షల రుణమాఫీని ప్రకటించింది మీరే. రేషన్ కార్డుతోని సంబంధం లేదు, ఎలాంటి సంబంధం లేదు. రైతు అనే వ్యక్తికి పట్టా పాస్బుక్ ఉండాలి. ఆ పట్టా పాస్బుక్తోని ఏదైనా బ్యాంకులలో లోన్ తీసుకోవాలి. ఆ లోన్ తీసుకున్న రైతు క్రాప్ లోన్కి అర్హుడు. ఒక కట్ ఆఫ్ డేట్ ప్రకటించారు. ఆ డేట్ కంటే ముందు ప్రకటించారు. దానికి 2 లక్షల రూపాయలు అర్హులు. కానీ ఇప్పుడు ఏమంటారు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రుణమాఫీ వస్తుందని. మరి బ్యాంకులలో రేషన్ కార్డు పెట్టి తీసుకురా రైతులు లోన్? ఇడా తీసుకుంటే చెప్పుర్రి. రేషన్ కార్డుతో తీసుకున్న వాళ్ళు చేయలేపురు. ఒకసారి రేషన్ కార్డుతో లోన్ ఇచ్చిరా, పాస్బుక్తో లోన్ తీసుకున్న అంతా చేయలేపురు. సరిగా పక్కా పాస్బుకే కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే విషయము, పాస్బుక్కి క్రాప్ లోన్కి సంబంధం. మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త కథలు వస్తున్నాయి. రైతు వేదికలో ఇప్పుడు అందరు పోయి సెల్ఫీ దిగాలి. రైతు, నేను రైతునేరా నాయన, నేను దొంగను కాదు, నేను రైతునే, ఇగో ఈయన పెళ్ళామే, ఇగో ఈయన కొడుకే, ఇదా లెక్క. కుటుంబ నిర్ధారణ చేసిరని వ్యవసాయ అధికారులు కుటుంబ నిర్ధారణ చేస్తారా? ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కుటుంబ నిర్ధారణ ఎవరు చేయాలి? ఎవరు చేస్తారు? ఇప్పుడు మేము పోయి, నేను ఒక సొసైటీ చైర్మన్గా నా లోన్ మాఫీ కావాలంటే నేను నా భార్యను తీసుకొని పోయి సెల్ఫీ దిగాలి. దిగి దాంట్లో పత్రంలో క్లియర్ ఇక్కడ ఉన్న రైతులందరూ చాలా మంది సంతకాలు పెట్టవచ్చు. నేను రైతునే, నాది దొంగ లోన్ కాదు, నాది ఖచ్చితంగా లోనే. ఇంత కండిషన్లు ఎందుకు? ఆధార్ కార్డు మిస్టేక్ ఉందంటారు. మరి అదే ఆధార్ కార్డు క్రాప్ లోన్ నిల్వలైనప్పుడు ఎందుకు మిస్టేక్ లేదు? ఒకసారి రైతన్నలు అందరూ గమనించాలి. ఇది ఓన్లీ కాలయాపన. ప్రభుత్వం దీన్ని మర్చేసేందుకు ఇప్పుడు మనం 2 నెలలు అవుతుంది ధర్నా చేయక, మనమే మర్చిపోయినాం. రైతు బంధువులను అడుగుతున్నారా? ఇప్పుడు మర్చిపోతున్నాం మనమే. అట్లా అయింది పరిస్థితి. మన దగ్గర ఐక్యమత్యం లేకపోతే, మనం అందరం ఒకటి కాకపోతే, పార్టీలన్నీ ఇంటికాడ పెట్టకపోతే, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మన కింద కట్టెబెట్టుడు అయితే ఆజీవం. దయచేసి అందరు గమనించాలి. ఇంకా రైతులకు చైతన్యం రావాలి. మనం రోడ్లు ఎక్కని వాళ్ళం ఇప్పుడు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అన్ని పార్టీ జెండా కట్టి రావాలి. ఇది చాలా లేడీస్ కూడా ఇలా వాళ్ళే కలిసి వచ్చింది. ఇట్లా వాళ్ళ బాధలు వాళ్ళకి తెలుసు కదా. ఇంట్లో మగవాళ్ళు ఎంత బాధలు పడతారు పైసలకు రూపాయి కాడ. ప్రతి ఒక్కరు ఆలోచించాలి.
దేనికి సంబంధం లేని ఏ కొరివిలు పెట్టకుండా అన్యాయంగా రైతుల్ని బాధపడితే ఏ ఎత్తేసిన వ్యవసాయం రైతేసిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్ర లేదు. దయచేసి సీఎం గారు గమనించాలి దీన్ని. ఇది ఓన్లీ రైతుల కోసమే ధర్నా. దీన్ని ఎలాంటి రాజకీయాలు లేదు, ఎలాంటి ఉద్దేశాలు లేవు, ఏం లేవు. మాకు పాల బిల్లులు ఈ 2-3 రోజుల పాల బిల్లులు ఒకవేళ పడకపోతే ఇక్కడ ఉన్న పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు కానీ రైతులు కానీ పెద్ద ఎత్తున కామారెడ్డికి తరలి పాల బిల్లు పడే వరకు కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. దీని ద్వారా ఖచ్చితంగా 2 రోజుల పాల బిల్లు పడకపోయినా, మొత్తం 4 బిల్లులు పడకపోయినా ఒక్కొక్క ఇంటికంచి పెళ్ళాం భార్య భర్త ఇద్దరు వచ్చి నిజాంసాగర్ చౌరస్తాని ముట్టడిచ్చి పాల బిల్లును సాధించుకుందామని మీ రైతుల ముఖంగా మేము ప్రమాణం చేస్తున్నాం. దయచేసి గమనించాలి. జై తెలంగాణ. నాకు ఈ అవకాశం ఇచ్చిన రైతు సోదరులందరికీ పాదాభివందనం తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. రైతుల ఐక్యత. జై కిసాన్ జై కిసాన్ ప్రతి ఒక్క ఊరు నుంచి వచ్చిన రైతులందరికీ పేరు పేరున ఆ యొక్క ధన్యవాదాలు. దయచేసి ముందు కూడా మనకు పాల బిల్లులు సాధించే వరకు, రుణమాఫీ సాధించే వరకు ఇలాగే మనం అందరం కలిసికట్టుగా పోరాడి ప్రభుత్వానికి నిరసన నిజాంసాగర్ చౌరస్తాలో కూర్చొని మన పాల బిల్లులు సాధించే వరకు అందరం ఐక్యంగా పోరాడదాం. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. రైతు భరోసా కూడా, రైతు భరోసా తీవ్ర బాధలో ఉండి ఇవాళ మా యొక్క అందరి యొక్క విన్నతం ఏంటంటే మీరు గవర్నమెంట్ మా యొక్క ఈ సమస్యలన్నింటికీ పరిష్కరించడానికి ఒక మార్గం చూస్తారని ఏవో గారికి కూడా మేము ముఖ్యంగా తెలియజేయాలి. ఒక్కసారి చూడండి సార్, రైతుల బాధలు మీరు కూడా ఇక్కడ ఉన్న అందరూ 100% అందరు రైతులే సార్. ముఖ్యంగా పాల బిల్లు లేక మాత్రం పాపం రైతులంతా మోసపడుతుంటారు. 15 రోజులకు ఒకసారి వచ్చే బిల్లు 60-70-80 రోజులైనా రాక చాలా ఇబ్బందులు పడుతుంటారు. దీంతోనే మేము గౌరవంగా మీకు ఒక వివరణ ఇస్తున్నాం సార్. రైతులంటే తరపున ఎలాంటి పార్టీ లేదు, ఏది లేదు. ఇంకా రైతులు స్వచ్ఛందంగా రైతులు మీరు పంపి ప్రభుత్వానికి జై తెలంగాణ. పార్టీలు వేరైనా రైతులంతా ఒకటే, పార్టీలు వేరైనా రైతులంతా ఒకటే. జై జవాన్ జై కిసాన్. వెంటనే జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. రైతు ఐక్యత వర్ధిల్లాలి.